నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బీసీలలో కాపులను చేర్చాలని ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సానా ప్రసాద్ చిత్తూరు నుంచి అమరావతికి పాదయాత్ర చేపట్టారు. అందులో భాగంగా 15 రోజులుగా పాదయాత్ర చేస్తూ చిత్తూరు సానా ప్రసాద్ సోమవారం గిద్దలూరుకు చేరుకున్నారు. కాపులలో బలిజ, కాపు, ఒంటరి తెగల కులాలను బీసీలలో చేర్చాలని బీసీ రిజర్వేషన్ సాధనా సమితిని ప్రసాద్ ఏర్పాటు చేశారు. బీసీలలో రిజర్వేషన్ కల్పించాలని చిత్తూరు నుంచి పాదయాత్ర చేపట్టినట్లు ప్రసాద్ తెలిపారు. పాదయాత్ర గిద్దలూరు చేరుకోవడంతో ప్రసాద్ను కాపులు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. బలిజ సంఘీయుల ఐక్యత వర్ధిల్లాలి, బలిజ సంఘీయుల ఐక్యత వర్ధిల్లాలి, బలిజ సంఘీయుల ఐక్యత వర్ధిల్లాలి, బీసీ పోరాట సమితి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, బీసీ పోరాట సమితి వర్ధిల్లాలి. ప్రసాద్ గారు జిందాబాద్, ప్రసాద్ గారు జిందాబాద్, ప్రసాద్ గారు వారి బృందము జిందాబాద్. మన కాపులది ఆల్రెడీ ఉన్నదే ప్రమోట్ చేయాలి అంటే ఉన్న బీసీలకు గతంలో ఇచ్చిన బీసీగా ఇచ్చిందే మళ్ళా బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నుంచి వాస్తవికంగా వెనుకబడినటువంటి కులాల్లో ప్రధానమైనటువంటి కులం కాపు కులం. ఈ కాపు కులంలో పొందుతున్నటువంటి 1915వ సంవత్సరం తర్వాత మనకు ఏర్పడినటువంటి ఈ బీసీ రిజర్వేషన్ను రకరకాలుగా కోల్పోతూ వస్తున్నటువంటి మార్గంలో తిరిగి పొందేందుకు సానే ప్రసాద్ గారు అలాగే వారి మిత్ర బృందం వెంకట్రావు గారు అందరూ కలిసి రాఘవయ్య గారు చిత్తూరు నుండి అమరావతి వరకు చేస్తున్నటువంటి పాదయాత్ర విజయం జరగాలని, ఈ విజయం అందరికీ మన సంఘీయులకు అందరికీ కూడా ఉపయోగకరంగా అందరూ బలిజ సంఘీయులందరూ కూడా దీనికి సంఘటితం చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వం వారి యొక్క కళ్ళు తెరిపించేటువంటి విధానాన్ని ఎలాంటి మన తోటి సోదరులైనటువంటి బీసీలకు హాని జరగకుండా మనం పొందగలిగేటువంటి రిజర్వేషన్లు కలిగిస్తే ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తూ ఈ విజయయాత్ర ఇంటిమేట్ కావాలని అందరం కూడా గిద్దలూరు సంఘీయులందరూ కూడా కోరుకుంటున్నారు. జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై బలిజ, జై కాపు.